Welcome to my page. Let's grow together with knowledge. ఇప్పుడు వరకు క్యాండిల్ మేకింగ్లోని వ్యాక్స్ గురించి నేర్చుకున్నాం, టైప్స్ ఆఫ్ వ్యాక్స్ గురించి నేర్చుకున్నాం, వాటి మధ్య ఒక కంపారిజన్స్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు మెయిన్ వ్యాక్స్లో క్యాండిల్ వ్యాక్స్లో మెయిన్ థింగ్ ఏంటి? ఒత్తు గురించి నేర్చుకోవాలి. ఆ ఒత్తులో కూడా క్యాండిల్ ఒత్తులో కూడా ఎన్ని టైప్స్ ఉన్నాయి అని కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం. టైప్స్ ఆఫ్ విక్స్ యూజ్డ్ ఇన్ క్యాండిల్స్. ఇందులో ఏంటంటే మనకి కాటన్ విక్స్ ఉంటుంది, మళ్ళీనేమో స్పెషల్గా వుడెన్ విక్స్ ఉంటుంది, అండ్ కొంచెం ఏంటంటే ఈ ఎకో విక్స్ కూడా ఉంటుంది అన్నమాట. 3 టైప్స్ ఆఫ్ విక్స్. అదేంటంటే కాటన్, ఎకో, వుడెన్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ విక్స్. ఇందులో ఏంటంటే కాటన్ అనేది మనం యూజువల్గా చూస్తూ ఉంటాం. ఇట్స్ ఎన్ న్యాచురల్ అండ్ ఇట్స్ ఎన్ రెన్యూబుల్ రిసోర్స్ ఆల్సో. మనకు తెలుసు కదా, కాటన్ విక్స్లోని ఏంటి మనకి దారాలు, మనం యూజువల్గా మన డైలీ మన ఇంట్లో చూసుకునే దారాలు ఉంటాయి కదా, అవన్నమాట. ఒత్తులు గట్ట మనం చేస్తాం కదా దీపం వెలిగించడానికి గట్ట, దాంట్లోనే కొంచెం ఎక్కువ ఒత్తుల్ని కలిపి కొంచెం గట్టిగా నొలిపి చేస్తే కాటన్ విక్స్ అవుతుంది అనమాట. ఇందులో ఏంటంటే మనకి సెకండ్ టైప్కి వచ్చినప్పటికి ఎకో విక్స్. ఇదేంటంటే ఎకోలోకి ఏంటంటే మెయిన్ వెజిటబుల్ ఫైబర్ నుండి కోర్గా తీసుకునేది, లేదంటే మష్రూమ్స్ నుండి, వీటి నుండి ఆ వెజిటబుల్, ముఖ్యంగా ఏంటంటే వెజిటబుల్ ఫైబర్ నుండి మేడ్ చేసే వాటిని ఎకో అంటాం అన్నమాట. ఈ వుడెన్ విక్స్ తెలుసు కదా, ప్లేవుడ్స్ కానీ వాటి నుండి, ఫ్రూట్ వుడ్స్ కానీ ప్లేవుడ్స్ నుండి మనం తయారు చేసే విక్స్ అన్నమాట. అంటే వీటన్నిటికీ ఏంటంటే కంపారిజన్ అంటే ఏం లేదు. ఇదేమో కాటన్ అనేది క్లీన్గా బర్న్ అవుతుంది, స్ట్రాంగ్ ఫ్లేమ్ని ఇస్తుంది, అదే మీన్ మంచిగా నీట్గా మెల్ట్ అవ్వడం, అన్నీ సాఫ్ట్గా ఇచ్చేయడం అన్నీ ఉంటుంది. మెయిన్ ఏంటంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ కాటన్కిను ఈ ఎకోకిను కార్బన్ రిలీజింగ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. వెజిటబుల్ ఎకోలోని కార్బన్ రిలీజింగ్ అనేది తక్కువగా ఉంటుంది. మొత్తం అన్నీ కూడా క్లీన్గానే బర్న్ అవుతాయి. ఇది వుడెన్ విక్స్ ఉంటుంది కదా, అది యాక్చువల్గా మనం కొంచెం కాస్ట్లీ దీనికి వాటికి, లైక్ కోకోనట్ కానీ బీవాక్స్ కానీ గట్రా కూడా మనం యూజ్ చేస్తాం అన్నమాట. కొంచెం కాస్ట్లీ సెంటెడ్ క్యాండిల్స్ మేక్ చేసేటప్పుడు మనం వుడెన్ అనేది మనం యూజ్ చేస్తాం అన్నమాట. ఈ విక్స్లో అంటే ఈ ఒత్తుల్లో కూడా మనకి ఏంటంటే అంటే మనం డిజైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ ఒత్తుని కొంచెం హై హీట్ రెసిస్టెన్స్లోని మేడ్ చేసి మంచి మంచి షేప్స్లోని ఫామ్ చేసి కూడా మనం డెకరేటివ్ క్యాండిల్స్లో కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా? సేమ్ ఒత్తులు ఇవన్నీ ఆల్రెడీ ఆ ఒత్తులు అనేవి ఈ బ్యాగ్స్ మనం పోర్ చేస్తాం కదా, ఆ ఫ్లేవర్ తోటి మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ మంచి సెంటెడ్ ఫ్లేవర్స్ ఇవన్నీ కూడా ఇస్తుంది అన్నమాట. మెయిన్ ఏంటంటే కాటన్ అనేది ఆల్ అరౌండ్ అన్నిట్లోని యూజ్ చేస్తాం. వుడెన్ అనేది అంటే పర్టికులర్గా కొన్ని వాటికే, అంటే కొంచెం కాస్ట్లీ వాటికే మనం యూజ్ చేస్తాం అన్నమాట. వుడెన్వి. ఎకోకి వచ్చినప్పటికి క్లీన్ మినిమల్ స్మూత్నింగ్ కోసం ఎకో అనేది యూజ్ చేస్తాం. లైక్ జెల్ వ్యాక్స్కి కానీ వాటికి కానీ ఎకో అనేది ప్రిఫరబుల్ అనమాట. మిగిలిన యాక్చువల్గా అయితే అన్నిటికీ కాటన్ అనేది ప్రిఫరబుల్. మోస్ట్గా వుడెన్కి అయితే కొంచెం మంచి
కాస్ట్లీ సెంటెడ్ క్యాండిల్స్కి యూజ్ చేసినప్పుడు అది యూజ్ చేయొచ్చు. జెల్ క్యాండిల్స్కి కానీ వాటికి ఎక్కువ అనేది యూజ్ చేస్తాం. ఇందులో ఇంకేమైనా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ బిలో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ యూ లైక్ ఇట్, click the like button, share it to your friends if it is useful to you. Thank you so much.